గాయస్ ఎట్లున్నారు అందరూ బాగున్నారా? ఆల్ గుడ్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ బీటెక్ దోస్తులు. షార్ట్ అండ్ స్వీట్గా చెప్తా. టాపిక్లోకి వెళ్తే బాబా ఏం దోస్తులు, ఎంతటి చక్కటి స్నేహం అది. మన యంగ్ ఏజ్లో మోస్ట్ వాల్యుబుల్ టైంని మనం ఫ్రెండ్స్తోనే గడుపుతాం. ఫ్రెండ్స్తో తిరుగుతాం, తాగుతాం, తన్నులు తినే పనులు కూడా చేస్తాం. అరే దోస్తులు అనే పదమే చాలా అద్భుతంగా ఉంటుంది. దోస్తు అనే పేరుకే, ఆ వర్డ్కే చాలా వాల్యూ ఉంటుంది. అక్కడ పాయింట్ ఏంటంటే దోస్తులు అనే పేరు వాల్యూ దోస్తులే తీస్తారు. అదే మ్యాజిక్. సరే టాపిక్లోకి వస్తే, ఫస్ట్ ఇయర్లో ఎలాంటి దోస్తులు వస్తారు మన లైఫ్లోకి? వచ్చి ఏ విధముగా కలిసి పరిచయం చేసుకొని ఒక దగ్గర కూర్చొని తిని తిరిగి తాగి గొడవపడి షేర్ చేసుకొని అన్నీ కలిసి ఎంజాయ్ చేసిన తర్వాత ఫోర్త్ ఇయర్ రాగానే ఎట్లా విడిపోతారు మాట్లాడదాం. ఫస్ట్ ఇయర్లో మన ఫేస్లో ఒక చిన్న గ్లో ఉంటుంది. ఆ చిన్న గొర్రె ముఖం వేసుకొని కాలేజ్కి పోతాం. పోయేటప్పుడు బ్యాగ్ వేసుకొని పోతాం కదా, ఆ బ్యాగ్లో బుక్కులు ఉంటాయి. మైండ్లో కొన్ని ప్లాన్స్ ఉంటాయి. ఏమని ఉంటాయి? చదువుకోవాలి, కోడింగ్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలి, 10 lakhs ప్యాకేజ్ కొట్టాలి అని ప్లాన్స్ ఉంటాయి. ప్రతి మైండ్లో ఒకటే ప్లాన్ ఉండదు కదా, కొంతమందికి వేరే ప్లాన్స్ ఉంటాయి. ఏమని? ఓయిలతో దోసనా చేయాలి, ఒక గ్యాంగ్ ఫామ్ చేయాలి, తిరగాలి, తాగాలి, హ్యాపీ డే సినిమా అనేది ఒకటి తీయాలి, ఖచ్చితంగా లైఫ్ ఎంజాయ్ చేయాలి వాళ్ళకి. ఇవి 2 ప్లాన్స్ ఉన్న మనుషులు ఒక దగ్గర జాయిన్ చేసినట్టు, అంటే వెల్డింగ్ చేసినట్టు కలుతారు, దోస్తులు అవుతారు. ఇక అవి 2 ప్లాన్స్ దోస్తులై ఒక గ్యాంగ్ని ఫామ్ చేస్తాయి. ఏమని? ఒక 3 అమ్మాయిలని 4 అబ్బాయిలు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇదే 3 అమ్మాయిలలో 2 వాడతారు. ఇక మిగతా బాయ్స్ అందరూ వాళ్ళు బయట ఏరైతే ఉంటారు. ఇక వీళ్ళ కథలు ఎట్లుంటాయి? ఫస్ట్ ఇలా కథలే పోర్ని పట్టాలి. ఇంకోటి నిజం చెప్తానా, ప్రతి గ్యాంగ్లో కుక్క ఉంటుంది. ఆ కుక్క ఎవ్వని కాడ పైసలు ఎక్కువ ఉంటే వాని కాడ తిరుగుతూ ఉంటుంది, వాని వెనకాల తిరుగుతూ ఉంటుంది. ఇంకో కుక్క ఉంటుంది. ప్రతి గ్యాంగ్లో కామం సాలేగాడు ఉంటాడు. ఆ సాలేగాడు ఏం చేస్తారంటే ఉన్న లేని పోర్లందరినీ గెలుస్తూ ఉంటారు. ప్రతిదాన్ని గెలుస్తాడు. గెలిగిన దాన్ని బాయ్ ఫ్రెండ్ వచ్చి వీని గుద్దపాలు దిగుతాడు. ఇట్లా వీళ్ళందరూ కలిసి తాగి తిరిగి మస్తు ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మస్తు ఎంజాయ్ చేస్తారు. థర్డ్ ఇయర్ రాగానే ఈ లవర్లు ఏదైతే ఉన్నారో ఈ గ్యాంగ్లల్లో వాళ్ళు విడిపోతారు, ఖచ్చితంగా విడిపోతారు. అది ప్రాసెస్. అది ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయినా, ఈ గ్యాంగ్లో ప్రతి ఒక్కరి కాడ పైసలు ఉన్నాయి. ఒకడు రిచ్ వాడు ఉంటాడు, ఒకడు మిడిల్ క్లాస్ వాడు ఉంటాడు, ఒకడు పేదోడైనా కూడా వాడు రిచ్ అని తీరే ఏతులు చేస్తూ ఉంటాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒకడు ఉంటాడు, ఒక 2 అయినా ఉంటారు ఖచ్చితంగా. పైసలు ఉన్నోడిని ఖచ్చితంగా సర్వం నాకుతారు అంది. ఎట్లా యాక్టింగ్ చేస్తారంటే వాళ్ళ దగ్గర మేము పేదోని రా పెట్టుకోరా రూపాయి పెట్టురా అని చెప్పి బిచ్చం ఆడుకునేటని ఆడుకోమని అనుకుంటారు వాళ్ళ దగ్గర. ఇప్పుడు కొంతమంది నీ అమ్మ దోమలు, కొంతమంది ఇట్లా కూడా ఉంటారు. ఎట్లా అంటే మన దగ్గర పైసలు ఉంటాయి కానీ లేనంటే యాక్టింగ్ చేస్తారు. నాక్కడ పైసలు ఎక్కువ నేను అడుగు తినేటోడు కాదురా అంటారు. మనోడు ఉన్నాడుగా వాడు కడతారులే అని చెప్పి చేతులు ఎత్తేసి వాడి మీద వేసేస్తారు. ఇక వాడు మంచితనం తోటి దోస్తులు అని చెప్పి పెట్టేస్తాడు. మళ్ళీ ఇస్తారంటే ఇయ్యరు. అదే మ్యాజిక్. అట్లా నాటకాలు ఆడి థర్డ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత 3-2 సెమిస్టర్ అప్పుడు సంచి నిండా బ్యాక్లాగ్స్ ఉంటాయి వీళ్ళకి. మస్తు ఎంజాయ్ చేసిన తర్వాత బీటెక్ వాల్యూ తెలుస్తుంది ఆ థర్డ్ ఇయర్ ఎండింగ్లో. ఇక ఒక్కొక్కనికి వణుకుతాయి లోపల. భయంతో ఏమైనా చదువుతారా అంటే అది కూడా కాదు, పోయి తాగుతారు. అదే మ్యాజిక్. ఇక ఫోర్త్ ఇయర్ వచ్చిన తర్వాత గర్ల్స్ అందరూ సైడ్గా అయిపోతారు. వాళ్ళకి సీన్ అర్థమైపోతుంది. గొడిచేటట్టు ఉన్నది కదా, ఇక వీళ్ళతో తిరిగితే చాలు ఎంజాయ్ చేసింది అని చెప్పి వాళ్ళు సైడ్ అయిపోతారు, నీట్గా పోతారు. ఎందుకు సైడ్ అవుతానా అని చెప్పి కూడా చెప్పారు వాళ్ళు, సైడ్ అయిపోతారు. ఇక మా బాయ్స్ స్టార్ట్ చేస్తారు గుడిలోకి తిరగడం. మండే సాటర్డే ఖచ్చితంగా గుడిలో కూడా స్టార్ట్ చేస్తారు. లోపల భయం పట్టుకుంటుంది కదా, దెబ్బకి దేవుడు గుర్తొస్తాడు. ఎక్కడ లేని భక్తి వస్తూ ఉంటుంది. అబ్బా దేవుడా ప్లీజ్ దేవుడా ప్లీజ్ దేవుడా ఒక్క బ్యాక్లాగ్ లేట్ చేయాలి, ఈ బ్యాక్లాగ్ రాసి నువ్వు అవసరమైతే వాళ్ళు ఎంత ఎగిస్తారంటే దేవుడా రాసే దేవుడా, అది రాసి దేవుడా అని కూడా అంటారు. సిగ్గుపడకుండా రాసి దేవుడా అంటారు సీదా. ఇన్ని రోజులు తాగి తిరిగి లంగనాచల వేషాలు వేసి దేవుని దగ్గర పోయి ప్లీజ్ దేవుడా అంటే ఊకుంటారు అంటారు. ఎక్కలేని భక్తి ఆ ఫోర్త్ ఇయర్లో వస్తూ ఉంటుంది. ఇక ఇట్లా ఇంత మస్తీ చేసి ఎంజాయ్ చేసి లాస్ట్కి ఇట్లా అతుక్కొని తిరిగి లవర్లు కూడా విడిపోతారు ఫోర్త్ ఇయర్లో ఖచ్చితంగా. ఎందుకంటే లైఫ్ గుర్తొస్తూ ఉంటుంది, లైఫ్ భయం పడుతూ ఉంటుంది వాళ్ళకి. ఒకటి లోపల తిరుగుతూ అబ్బా నెక్స్ట్ ఏంటిది అని చెప్పి చదువుతో పని చేసామని చెప్పి ఒక రియలైజ్ అవుతూ ఉంటారు ఫోర్త్ ఇయర్లో. ఇక లాస్ట్కి ఎవరికి వాడు కలిసి తిరగడం, కలిసి మాట్లాడుకోవడం, ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోవడం బంద్ చేసి ఎవరి లైఫ్ వాడు చూసుకోనికి వెళ్ళిపోతాడు ఫోర్త్ ఇయర్లో. ఏం చేస్తారంటే ఒక మ్యాజిక్ ఉంటుంది, ప్రతి ఒక్క దాంట్లో ఒక మ్యాజిక్ ఉంటుంది. ఏమని? వీళ్ళకి జాబులు రావు. ఫోర్త్ ఇయర్ అయిపోతుంది, వీళ్ళకి జాబులు రావు, ఎవరికి వాడు విడిపోతాడు. విడిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 2 కలిసి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాడు ముడ్డ కొడిపోయినరా, వాడికి అన్ని పైసలు తిన్నారా, వాడు ఇంకా పైసలు వేయడు వాడు అని చెప్పి అదైతే ముడ్డ కొడిపోయింది, అది ముడ్డ కొడిపోయింది, ఇది ముడ్డ కొడిపోయింది అని చెప్పి ఇక మాట్లాడుకొని స్టార్ట్ అవుతారు. ఇట్లా 1 సంవత్సరం దాకా మాట్లాడుకుంటారు. ఇక వీళ్ళు దేవులాడు స్టార్ట్ అవుతారు, ఏం చేద్దాం ఇట్లా బతుకుతాం అని చెప్పి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్ ఇట్లా గ్యాంగ్తో ఎంజాయ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఎవడు బాగోవాలి.
జాబులు రాలే, ఇయర్ కూడా వాళ్ళకి ఆ ఎంజాయ్ చేసే డేస్ కూడా మళ్ళీ రావు. కానీ సొయ్యిలో ఉండి చేయాలిరా, తాగి కక్కి 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 మళ్ళీ కక్కిందే మళ్ళీ మీరు మింగేటట్టు చేసుకోవాలి. అది నేను చెప్పేది. ఇప్పుడు నేను చెప్పింది పచ్చిగా ఉండొచ్చు, కానీ నిజం అది. అందరి గ్యాంగ్లు అట్లుంటాయి, కానీ కొన్ని గ్యాంగ్స్ అట్లుంటాయి. సరే, మీ గ్యాంగ్ ఇట్లా ఉంటే ఈ వీడియో మీ గ్యాంగ్కి షేర్ చేయండి, మీ గ్రూప్లో షేర్ చేయండి. అరే వీడియో కూడా మన గురించి మాట్లాడని చెప్పి నవ్వుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. బాయ్.